ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? పాపమును ఒప్పుకుంటున్నావా అనే అంశంతో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారో విందామా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28:13 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. ఆదామా, నేను పండు తినవద్దు అని చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అని దేవుడు అడిగినప్పుడు ఆదాము, ప్రభువా తప్పైపోయింది, క్షమించు అని అడగలేదు. కానీ ఇదిగో నీవు ఇచ్చావే, ఈ స్త్రీ ఆ పండును నాకు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను, నా తప్పేమీ లేదు అన్నట్లుగా జవాబు ఇచ్చాడు ఆదాము. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగింది. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. ఆదాము ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో మనకి కనిపిస్తుంది. దేవుడు కయ్యనుని అతని అర్పణను అంగీకరించలేదు అని గ్రహించినప్పుడు ఎక్కడ పొరపాటు చేశాను అని, నా తప్పేమిటి అని కయ్యను ఆలోచించలేదు. కానీ హేబేలు మీద పగ పెంచుకున్నాడు. రహస్యంగా చంపేసి ఏమీ తెలియనట్టు కూర్చున్న వేళ కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు అడిగినప్పుడు, నీ తప్పు వలననే కదా నీ అర్పణ అంగీకరించలేదు అని సర్వాధికారి అయిన దేవుణ్ణి వచ్చి కయ్యనుని మాట్లాడుతున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నది నన్ను రూపించిన దేవుడు అని గ్రహించక వివేచించక, నా తమ్ముడికి నేనేమైనా కావాలని వాడనా అని దేవునికి దురుసుగా జవాబిచ్చాడు కయ్యను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. ఆదికాండం 4:9 ఈ విధంగా సెలవిస్తుంది. నేడు మనలో అనేక మంది ఇలాంటి వారే. పాపం వలన వచ్చు జీతం మరణం అని తెలుసు కదా, మరి నీవు ఎందుకు పాపం చేశావు అని దేవుడు ప్రశ్నిస్తే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తే, నేను మాత్రమే పాపం చేశానా? ఈ లోకంలో నేను ఒక్కడినే పాపినిగా ఉన్నానా? నువ్వే కదా నాలో ఇలాంటి లోపం పెట్టి ఉంది అంటూ దేవుణ్ణి నిందిస్తుంటాం, పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఉంటాం, దేవునికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాం. లేదంటే అది పాపం అని తెలిసినప్పటికీ కూడా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు నేనేం పాపం చేయలేదంటూ పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ జీవిస్తాం. చేసిన పాపమును ఒప్పుకోకుండా దేవునిపైనే పైకే నెట్టివేసిన ఆదాము దేవుని వనములో నుండి, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేదపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను. ఆదికాండం 3:23-24 వచనాల్లో మనకి కనిపిస్తుంది. పాపమును ఒప్పుకోకుండా కప్పుకున్న కయ్యను దేవుని ద్వారా శాపమును కొని తెచ్చుకున్నాడు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశ దిమ్మరివై ఉండువనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆదికాండం 4:12-13 వచనాలు మనకి తెలియపరుస్తాయి. కాబట్టి ఏదైనా విషయంలో మన మనస్సాక్షి మనపై దోషారోపణ చేయుచున్నా, అప్పుడు మన దోషమును మనపై నేరారోపణ చేయనప్పుడు కారణం నేను కాదు అంటూ ఇతరులపై వేయక, నాదేమీ తప్పు లేదంటూ పాపము కప్పుకొని శిక్షణ తెచ్చుకోకుండా ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని కనికరమును పొందుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరుస్తాయని ఆశపడుతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.